కమ్మేసిన పొగమంచు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ పై 20 వాహనాలు ముగ్గురు ముగ్గురి మృతి, 15 నుంచి 20 మందికి తీవ్ర గాయాలు. సోనిపత్ వద్ద లారీ కారు ఢీకొని మహిళా పోలీసు దుర్మరణం. ఇది ఇక్కడనే కాదు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా టెంపరేచర్ అనేది మొత్తం తగ్గబోతున్నది. మరి ట్రావెల్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో రెగ్యులర్గా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు హెవీ టిప్పర్ కానివ్వండి, ఇంకా పార్కింగ్ లైట్స్, హజార్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని పోండి. కానీ స్పీడ్ ఏదైతే ఉందో మరి ఎక్కువ స్పీడ్ పోకండి, కొంచెం లిమిటెడ్గా పోండి. ఎందుకంటే మీకు నిజంగా పొగమంచు ఎక్కడైనా ఉన్నా కూడా ముందు అక్కడ కార్ ఉందా లేదా అని కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు లైట్లు కూడా వేసుకోరు. చూడండి, ఇది చాలా వింటర్ సీజన్లో ఇట్లాంటి యాక్సిడెంట్స్ చాలా జరుగుతాయి. ఢిల్లీలో అయితే ఇక్కడ మెయిన్గా చాలా అంటే చాలా ఎక్కువ జరుగుతాయి. పొగమంచు కారణంగా ప్రధాని మోదీ, మెస్సీ విమానాలు కూడా జాప్యం. సో అందుకే అనుకుంటా మన అంబానీ వాళ్ళు కూడా మెస్సీని వంతరకు పిలుస్తున్నట్టున్నారు. ఇండియాలో ఇంకా ఎక్స్టెండ్ అయింది మెస్సీ టూర్ కాబట్టి. సో ఇది దీనికి సంబంధించి ఢిల్లీలో రోడ్డుపై దట్టంగా అలుముకున్న పొగమంచు, ప్రమాదానికి గురైన ఓ కారు. చూడండి ఎంత పొగమంచు ఎంతగానో ఉన్నది చూడండి. అందుకే ఏడవైనా కూడా ట్రావెల్ ఎవరు చేసినా కూడా జర స్పీడ్ లిమిట్ ని అదుపులో పెట్టుకొని జర్నీలు అయితే చేయండి.